హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజున మనం ఫోటోషాప్ తాలూకా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, అందులో ఏంటేంటి ఫీచర్స్ మనకి ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్ తీసుకొని స్టార్ట్ బటన్ లో మనం ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ 2025 అని ఉంటుంది. సో అది మనం ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఫోటోషాప్ అప్లికేషన్ అనేది మనకి ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మనకి సిస్టమ్ తాలూకా గ్రాఫిక్స్ అనేది సూట్ అయిందా లేదా అనేది మనకి డైలాగ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ లుక్ అంటే మనకి ఫోటోషాప్ తాలూకా ఇంటర్ఫేస్ లుక్ అనేది మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇందులో ఇక్కడ మనకి ఫోటోషాప్ అంటే పిఎస్ అని ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెనూ బార్ అని చెప్తారు. సో మెనూ బార్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక డిజైన్ కానీ లేదు అంటే ఏదైనా కొన్ని మోడిఫికేషన్స్ అంటే ఎడిటింగ్ కానీ మనం చేయాలి అనుకుంటే సో వీ కెన్ యూజ్ ద మెనూ ఐటమ్స్. అంటే ఒక్కొక్క మెనూకి ఒక్కొక్క స్పెషలైజేషన్ అనేది మనకి ఫోటోషాప్ లో ఉంది. సో అవి తర్వాత క్లాసుల్లో అసలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తాము ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక రెండు ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఈస్ న్యూ ఫైల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఓపెన్. న్యూ ఫైల్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ we want to create a new canvas workspace, and open means existing files ఏవైనా నేను ఓపెన్ చేయాలంటే పిఎస్డి ఫైల్స్. సో దెన్ ఐ కెన్ యూజ్ ఫోటోషాప్ ఓపెన్ ఆప్షన్. ఓకే, అండ్ దెన్ ఫైనలీ సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ద న్యూ డాక్యుమెంట్. సో కాబట్టి ఇక్కడ మనం రెండు రకాలుగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఒకటి ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ తీసుకురావచ్చు, లేదా డైరెక్ట్ గా మనం కంట్రోల్ ఎన్ అనేది కూడా మనం ప్రెస్ చేయవచ్చును. సో ఎలాగా మనం తీసుకొచ్చినా ఇక్కడ మనకి న్యూ డాక్యుమెంట్ అని చెప్పి నాకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ మనకి కనిపిస్తుంది. అయితే ఇందులో మనకి ఫస్ట్ ఇక్కడ రీసెంట్ అనే ఒక ఆప్షన్ మనకి కనబడుతుంది. రీసెంట్ ఇన్ ద అదర్ సెన్స్ మనం ప్రెసెంట్ మనం డాక్యుమెంట్ ని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ డాక్యుమెంట్ అంటే ఎందుకంటే నాకు ఫోటోషాప్ తాలూకా సైజ్ ఏం తెలియదు కనుక అంటే ఏది అసలు డిజైన్ చేయాలో నాకు తెలియదు కాబట్టి నేను ఐ కెన్ యూజ్ డిఫాల్ట్ సైజ్ అనేది వాడుకోవడం జరుగుతుంది. సో అది మనకి బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఇంకా ఏవైనా అదర్ సైజెస్ మనం వాడుకున్నప్పుడు ఇక్కడ నాకు డిస్ప్లే అనేది జరుగుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఏమైనా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఫోటో ట్యాబ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో క్యాన్వసింగ్ సైజెస్ అనేది ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ ద సైజ్ వి వాంట్ టు రిక్వైర్, సో ఆ సైజుని మనం సెలెక్షన్ చేసి మనం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ప్రింట్, సో ప్రింట్ కి రిలేటెడ్ గా ఉన్న డాక్యుమెంట్స్ అనేవన్నీ కూడా ఇక్కడ మనకి కనబడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెబ్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాము. అట్లాగే మొబైల్స్ లో వాల్ పేపర్స్ డిజైన్ చేయాలంటే ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఫిలిమ్స్ అండ్ వీడియోస్ అంటే మూవీస్ కి వీడియోస్ కి మనం ఏమైనా పోస్టర్స్ లాగా డిజైన్ చేయాలంటే లేదా యూట్యూబ్ థంబ్నైల్స్ ఏమైనా మనం డిజైన్ చేయాలంటే సో ఈ సైజెస్ అనేది మన ఫోటోషాప్ లో ఎక్కువగా మనం వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ రీసెంట్ ఆప్షన్స్ వచ్చేసి డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఈ రైట్ కార్నర్ లో అన్టైటిల్ అని ఉంటుంది. సో అన్టైటిల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వర్క్ అని మనం చేయాలనుకున్నప్పుడు సో ఆ వర్క్ అనేది మనం ఎలా చేయాలి, సో ఎలా చేస్తా అంటే ఆ ఫైల్ ఏంటి అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇమేజ్ అని నేను తీసుకున్నాను అంటే నా వర్క్ చేసినప్పుడు ఫైల్ నేను సేవ్ చేయాలంటే ఇమేజ్ అనే ఫైల్లో నాకు స్టోర్ అవుతుంది. ఇక్కడ విత్ అండ్ హైట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పేజ్ ఓరియంటేషన్ అనేది ఇక్కడ
ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. మనం ఏదైనా లోగోస్ ని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఆర్చ్ బోర్డ్ అనేది ఇవ్వచ్చు, అది లేటెస్ట్ వెర్షన్ లో ఉన్న న్యూ ట్రెండ్. అలాగే మనం పేజెస్ తాలూకా డాక్యుమెంట్స్ మనం ఏమైనా క్రియేషన్ చేయాలంటే దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్ యూనిట్స్. పిక్సెల్స్ లో కావాలా, యూనిట్స్ ఇంచెస్ లో కావాలా, సెంటీమీటర్స్ లో కావాలనేది ఉంటుంది. సో మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం దాని తాలూకా యూనిట్స్ అనేది ఇక్కడ మారుస్తాం. నెక్స్ట్ కమ్స్ టు ద రిజల్యూషన్ టాపిక్. రిజల్యూషన్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసుకునే విధంగా పిక్సెల్స్ గురించి మనం చెప్తాం. అంటే ఫోటో అనేది మనకి క్వాలిటీగా డిజైన్ మనం చేసుకోవాలి, డిజైన్ చేసి సిస్టమ్ లో పెట్టుకుంటే 72 ఈజ్ ఎనఫ్. అలా కాకుండా మనం డిజైన్ చేసి ప్రింట్ చేయాలనుకోండి, అది మనకి 300 రిజల్యూషన్ అనేది కావాల్సి ఉంటుంది. అలా కాకుండా పెద్ద పెద్ద ఫ్లెక్సీ డిజైన్స్ మనం ఏమైనా చేయాలనుకుంటే సో 600 అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే మీడియం గా మనం డిజైన్ చేసుకోవాలి అండ్ ప్రింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను 300 అనేది తీసుకుంటాను. ఇక్కడ మనం ఏమి కూడా మనం మార్చవసరం ఉండదు. అలాగే ఇక్కడ కలర్ మోడ్స్కి వచ్చేసరికి ఫోటోషాప్ లో మనకి ఎన్నో రకాలైన వర్షన్స్ అనేది మనకి రిలీజ్ అవడం జరిగింది. సో అకార్డింగ్ టు దట్ వర్షన్స్ సో ఇక్కడ కలర్ మోడ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ఫస్ట్ వన్ బిట్ మ్యాప్ మోడ్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ మనకి సపరేట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రే స్కేల్. సో గ్రే స్కేల్ లో బ్లాక్ కలర్ వైట్ కలర్ మిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆర్జీబీ కలర్స్ అంటే డిజైన్ కలర్స్ అని చెప్పారు, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. అలాగే సిఎంవైకే అంటే సి ఫర్ సియాన్, ఎం ఫర్ మెజెంటా, వై ఫర్ ఎల్లో అండ్ కే ఫర్ క్రిప్టాన్ అంటే ప్రింటింగ్ డిజైన్స్ ప్రింటింగ్ చేయడానికి ఈ యొక్క మోడ్ ని మనం వాడుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ల్యాబ్ కలర్స్ అంటే డిజైన్ చేసిన తర్వాత రకరకాల పబ్లిష్మెంట్ లోకి వచ్చినప్పుడు కలర్ చేంజ్ చేయకుండా ఉండాలంటే లిమినిష్ కలర్స్ అనేది వాడతారు. సో దానికి ఇక్కడ మనం ల్యాబ్ మోడ్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఆర్జీబీ అని పెడతాము. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కావాలా, బ్లాక్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలా, లేదు కస్టమైజ్ కలర్ కావాలో కూడా ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కలర్ గ్రూప్స్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో అనేది మనకి ఏ క్వాలిటీలో కావాలి అనేది ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక క్యాన్వస్ వర్క్ స్పేస్ అనేది మనకి ఇక్కడ ఇలాగ క్రియేట్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పిఎస్ అంటే ఫోటోషాప్ అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ మెనూ బార్. నెంబర్ ఆఫ్ మెనూస్ అనేవి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెనూస్ అనేవి ఏంటంటే మనం ఒక డిజైన్ చేసినప్పుడు కొన్ని ఫీచర్స్ ద్వారా వాటిని మనం ఎడిట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం మెనూస్ అనేది వాడతారు. ఇంకా దాని తర్వాత మనకి దిస్ ఈస్ నోన్ యాజ్ ఆప్షన్ టూల్స్ అంటే ఇక్కడ మనం టూల్ సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అనేది ఆటోమేటిక్ గా మనకి మారిపోతుంది. అలాగే ఈ దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ టూల్ బాక్స్. మనం ఏదైనా టూల్స్ ని మనం అంటే డిజైన్ చేయాలి అనుకుంటే ఇవి మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది. అండ్ మోరెవర్ ఒక డిజైనర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎందుకనంటే సో ఏదైనా ఒక స్లైడ్, ఒక ఫోటో, ఒక పోస్టర్, ఒక ఫ్లయర్, ఒక స్టిక్కర్, ఒక పోస్టర్ మనం డిజైన్ చేయాలంటే సో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్స్ వాడుతున్నాము, ఫోర్గ్రౌండ్ ఏ కలర్స్ వాడుతున్నాము అనేది ఇక్కడ మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ ఫోర్గ్రౌండ్ కానీ తీసుకుంటే సో నాకు ఈ రకమైన డైలాగ్ బాక్స్ నాకు ఇక్కడ వస్తుంది. నాకు ఏ కలర్ కావాలో ఐ కెన్ చూస్. ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకొని అండ్ ఓకే మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లేయర్స్.
అసలు లేయర్ అనే కాన్సెప్ట్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఒక ఇమేజ్ ని మనం డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.